అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలనే ఆలోచనతో ఏదైతే అన్నగారి సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చి తీసుకోవాలని బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. క్వాలిటీ ఎలా ఉందండి? క్వాలిటీ బాగానే ఉందండి. కొంతమంది బయట జనాలు బియ్యం తేడా చేస్తున్నారు, ఏదో నచ్చనోళ్ళు నచ్చిన మాటలు చెబుతారు కానీ నచ్చేవాళ్ళు నచ్చిన మాటలు చెబుతారు. అది తప్పు. పేరు జయరాజు. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదు ఇక. ఎందుకంటే కూరలు కొంచెం శాపం కొట్టని స్థుతులు చెల్లిస్తున్నాం ఆయనకి. వీళ్ళందరూ కూడా దొంగలు మోసి ఒకడు 30 లక్షలు 20 లక్షలు తిన్నోళ్ళకే మళ్ళీ చెరువు పేషెంట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇస్తే మండలంలో దాన్ని తేడా చేశారు. ఎన్టీ రామారావు కానీ మేము ఇదే పార్టీలో ఉన్నాం, కానీ 40 సంవత్సరాల నుంచి నేను ఈ పార్టీలో నమ్ముకొని ఉండా మాకు న్యాయం జరగల. పప్పు, తర్వాత సాంబారు, నెక్స్ట్ రసము అట్లా పెడుతున్నారు. 2-3 రకాల ఐటమ్, తర్వాత పెరుగులు ఇస్తున్నారు. ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి. అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ఎంతో మంది నిరుద్యోగులకి, కార్మికులకి, పని చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ భోజనాన్ని దూరం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. 11 నుంచి 1కి పోవడం మీరు ఖాయం, తథ్యం. కడుపు నిండా భోజనం తినే వాళ్ళని తినవ్వండి. నోటి కడుపులు తీయాలనుకుంటే మీరు సర్వనాశనం అయిపోవడం ఖాయం, తథ్యం. ఆల్రెడీ అయిపోయారు. 150 నుంచి 11 దిగారు. ఇంకా 11 నుంచి 1కి దిగాలా? చేసుకోండి ఫేక్ ప్రచారం. పక్కా చెప్తున్నా, కడుపు నిండా తినేపోతా. భోజనం బాగోకపోతే మన ఇంట్లోనే మనం తినవండి. ఇక్కడికి వచ్చి ఎందుకు తింటాము? భోజనం బాగుంది కాబట్టి తింటున్నాము. 5 రూపాయలకి టీ కూడా రావట్లేదు సార్. అధికారంలో లేకపోయినా కూడా అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేశారండి. అది చంద్రన్న గొప్పదనం అండి. సత్యం చిరంజీవి భార్యాబాధి సంఘానికి అధ్యక్షుడిని. హాయ్ ఎవ్రీవన్, హలో అందరికీ. నేను మీ వరుణ్. గుర్తించారా ఈరోజు మనం ఎక్కడున్నాము? మన తంగిరాల ప్రభాకర్ గారి అడ్డా నందిగాం పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు మనం ఉన్నాము. ఈ వీడియోని పూర్తిగా వివరాలు తెలుసుకొని పొందపరచడం జరిగినది. ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూసి ఇక్కడ ప్రజలు ఎటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, లోపల ఎటువంటి ఫుడ్ క్వాలిటీ ఉంది, ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు అనే విషయాలపై ఈరోజు మన ఛానల్లో ఈ వీడియోని రూపొందించడం జరిగినది. వారి నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ అదే మంచితనాన్ని, అదే వ్యవహార శైలిని ప్రజలకు అందజేస్తున్న శ్రీ తంగిరాల సౌమ్య గారికి మన ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మరియు చక్కటి పాలన అందిస్తూ ప్రజల నుంచి మంచి మన్ననలను పొందుతున్న శ్రీ తంగిరాల సౌమ్య గారు మరెన్నో పదవుల్ని అవరోధించాలని, మంచి పేరు ప్రఖ్యాతలు నందిగామ పట్టణానికి తీసుకురావాలని ఆశిస్తూ. నందిగామ. ఓకే. మీరు అంతకుముందు ఎప్పుడన్నా తిన్నారండి? అంతకుముందు ఓపెన్ చేసి 15వ తారీఖు తర్వాత ఆగస్టు 15 ఓపెన్ జరగడం జరిగింది. తిన్నాము, బాగానే ఉంటది, చాలా బాగుంది. పప్పు గానీ తర్వాత అన్ని రకాలు బాగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అందరూ బాగా భోజనం చేసుకుని పోతున్నారు. వాళ్ళు పెడుతున్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది, అంత బాగా. ఎన్ని రకాల ఐటమ్స్ పెడుతున్నారని ఏమైనా ఐడియా ఉందా? కూరలు వచ్చేసి పప్పు, తర్వాత సాంబారు, నెక్స్ట్ రసము అట్లా పెడుతున్నారు. 2-3 రకాల ఐటమ్, తర్వాత పెరుగులు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి 400 గ్రాముల భోజనం ఉన్నారు, కానీ ఇంకా ఎక్కువ పెడుతున్నారు. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉన్నా కూడా అలాంటివి ఏం లేవు. బాగా అంతా బాగా జరుగుతుంది. ఓకే అండి. మీరు మీ తరపున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారికి మీరు ఏం తెలియజేయదలిచారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమంటే, మన రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారండి. కనీసం అన్నం కూడా 3 పూట్ల అన్నం కూడా తినలేని చాలా మంది ఉన్నారు. వారికి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఇదవుతుంది. మళ్ళీ దీన్ని అలాగే కంటిన్యూ కొనసాగిస్తే ఇంకా చాలా మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి కూడా. చాలా రకరకాల స్కీమ్ పెడుతున్నాయి, కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. ఇది అంతిమంగా ఇది ప్రతి పేదవాడికి అన్నమే ముఖ్యం కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది సార్. కేతావత్ శ్రీనివాస్ నాయక్ సార్ నా పేరు. ఓకే, చాలా బాగా మాట్లాడారండి. గతంలో కూడా నేను వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశాను, చాలా మంచిగా అనిపించిందండి. పేదవారికి చాలా గొప్ప విషయం ఇది అని ఆయన తెలియజేస్తున్నారండి శ్రీనివాస్ గారు. కొన్ని కుళాయిలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 స్టీల్ ట్యాంకులు మినరల్ వాటర్ కోసం ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ. హాయ్ అండి, నమస్తే.
మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి? నందిగాం మండలం, జొన్నలగడ్డ గ్రామం. మేము ఇక్కడ నందిగాం పనికి వస్తున్నాము. అన్నా క్యాంటీన్ లో భోజనం పెడుతున్నారని తెలిసి 5 రూపాయలు భోజనం పెడుతున్నారని చెప్పి వచ్చాం. భోజనం కూడా మంచిగానే జరుగుతుంది, మంచిగానే చూస్తున్నారు, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయండి. మేము కూడా దానికి సహకరిస్తున్నాం, మేము అందరం కూడా. క్వాలిటీ ఎలా ఉందండి? క్వాలిటీ బాగానే ఉందండి. కొంతమంది బయట జనాలు బియ్యం తేడా చేస్తున్నారు, ఏదో నచ్చనోళ్ళు నచ్చిన మాటలు చెబుతారు కానీ నచ్చేవాళ్ళు నచ్చిన మాటలు చెబుతారు. అది తప్పు ప్రభావం చూపొద్దు ఎవరికైనా. 10 మందిని బతికే కాడ ఎవరు కూడా కించపరచనే మాటలు ఉండకూడదు. అది అందరూ నలుగురు కూడా ఐకమత్యంతో భోజనం చేస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. కదండి, పేదల గురించి చాలా మంచి పథకం పెట్టారు. చంద్రబాబు గారి అన్నా క్యాంటీన్ పెట్టడం చాలా అభివృద్ధి పరిచినట్టే ఉందండి. అందరికీ మంచిగా జరుగుతుంది. బాబు గారి నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, లోకేష్ గారి నిర్ణయం అంతా మంచిగా బాగుంది, అంతా మంచిగా సమృద్ధిగా జరుగుతుంది. ఇక్కడ క్వాంటిటీ అంతా కూడా అంతా బాగానే ఉంది, క్వాలిటీ కూడా బెటర్ అయినా మొత్తం బెటర్ గా ఉంది. నాకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఆపోజిట్ పార్టీ కావచ్చు, కానీ మేము అందరికి అనుకూలంగా ఉంటాము, మంచిగానే జరుగుతుంది. చంద్రబాబు గారు చేసిన మంచి పనుల్లో ఇది కూడా చాలా గొప్పది. ఇది వరకు గొప్పదే. ఇది 10 మందికి అన్నం పెట్టడం అనేది చాలా గొప్పతనం, మంచిది కూడా. ఇది ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నారు. అన్నం 5 రూపాయలు భోజనం అంటే బయట వాటిలో పోతే 100 రూపాయలు, ఇక్కడికి వచ్చి 5 రూపాయలు భోజనం జరుగుతుంది. కడుపు నిండా తింటున్నారు, చల్లగా మంచిగా తిని అందరూ మంచిగా హ్యాపీగా వెళ్తున్నారు. మీరు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ తరపున ఏం తెలియజేస్తున్నారు? మా తరపున మరి అన్నా క్యాంటీన్ మంచిగా బతుకుతున్నారు, మా తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పేరు జయరాజు. నెంబర్ 1 ఇప్పుడు ఈ సిస్టమ్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదు. ఎందుకంటే అన్ని వర్గాల వారు, పేద ధనిక అందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారంటే ఆయన గారి యొక్క పుణ్యమే. ఓకే, అది తిరుగులేదు. టికెట్ ఇది పేదలు కూడా ఏ క్లాస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కూరలు కొంచెం సప్పంగా ఉంటని ఆ కూరలు సప్ప లేకుండా చూడమనండి. ఓకే, రైస్ కూడా బసూరి పెడుతున్నారు, అసలు తిరుగులేదు. చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది చాలా గొప్పదని పేదలు చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం తెలియజేస్తారు? తిరుగులేని పథకం చంద్రబాబు నాయుడు గారికి నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ఆయనకి. ఓకే, కృతజ్ఞత. రైట్. ఏమండి మీ పేరు? చిన్నపోయిన వెంకటేశ్వరు. గ్రామం ఎక్కడి నుంచి అండి? గుడిమెట్ల గ్రామం, చంద్రలపాడు మండలం, గుడిమెట్ల గ్రామం, రావణపేట. ఓకే, చెప్పండి మీకు ఎలా ఉంటుంది? క్వాలిటీ ఎలా ఉంది? రైస్ గానీ కర్రీస్ గానీ అన్ని బాగానే ఉన్నాయండి, మంచిగానే ఉంది. ఓకే, మంచి పథకాలు పెట్టారు, మంచి బాగుంది. ఓకే, సంతోషమేనండి. అదే మన పేదలందరూ కూడా చాలా మంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చెప్పదలుచుకోండి. చెప్పండి. బొబ్బిళ్ళపాడు చెరువు సొసైటీ సెక్రటరీని. 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి నేను చేసుకొచ్చా. ఒక్కసారి కూడా నాకు ప్రెసిడెంట్ పదవి ఇవ్వాల. ప్రెసిడెంట్ పదవి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇస్తే మండలంలో దాన్ని తేడా చేశారు. నేను ప్రెసిడెంట్ గా నిర్ణయించారు ఎమ్మెల్యే గారు, దాన్ని మాయ చేసి మంత్రం చేసి నాకు న్యాయం చేయాల. కానీ 40 సంవత్సరాల నుంచి నేను ఈ పార్టీలో నమ్ముకొని ఉండా. బొబ్బిలపాడు చెరువు సొసైటీ సెక్రటరీ నెంబర్ని దేవినేని రమణ గారు ఉండగా నాకు ప్రెసిడెంట్ పదవి నాకు ఇవ్వాలని చెప్పి పేరు పెట్టాడు. ఆయన అనుకోకుండా కాలం చేశాడు. వీళ్ళందరూ కూడా దొంగలు మోసి ఒకడు 30 లక్షలు 20 లక్షలు తిన్నోళ్ళకే మళ్ళీ చెరువు ప్రెసిడెంట్ ఇస్తున్నారు. అది మీ సార్కి ఏం తెలియజేస్తున్నారు అనేది మీ తరపు నుంచి? నాకు న్యాయం జరగల. ఫుడ్ గురించి మీరు ఏం తెలియజేశారు? మంచిది, ఈ పథకాలు చేయడం చాలా మంచిది. అందరికి మంచిగా చేసుకోవడం, మంచిగా నడుపుకోవడం మంచిది. సార్కి మీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీ పేరు ఒకసారి చెప్పండి. చెన్నపోయిన వెంకటేశ్వర్లు, గుడిమెట్ల గ్రామం, రావణపేట, బొబ్బిలపాడు చెరువు సొసైటీ సెక్రటరీ. ఓకే అండి, మాట్లాడారు. తను చెప్తున్నారు ఏమంటే ఎన్నో పథకాలు ఇచ్చాను, గొప్ప పథకం అండి, పేదలను మీరు ఆలోచించి చేశారు, మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి నా తరఫున తెలియజేస్తున్నాను చెప్తున్నారండి. ఆయన ఏదో కొద్దిగా చిన్న ప్రాబ్లం ఏదో ఉందంటున్నారు సార్. అదే వాళ్ళకి ఇచ్చారు, న్యాయం చేయాల. 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీని నమ్ముకొని నేను పోషించి పార్టీలో ఉన్నాను. నాకని చెప్పి 4 రోజులు నాదే సీట్ నాకేనని చెప్పి మండలంలో పోయిన తర్వాత మార్చేశారు. వాళ్ళంతా వాళ్ళ చూపించి నేను భేదవాడిని అండి, డబ్బు పెట్టుబడి పెట్టలేను, భేదవాడిని. న్యాయంగా చేసి పోరాడి 40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి కానించి మా అమ్మ కాలు ఇరిగిందండి. చనిపోయిన వెంకటేశ్వర, మా అమ్మ పేరు వెంకటరామ్మ. కాలు ఇరిగినప్పుడు నుంచి నా ఎన్టీ రామారావు కానీ మేము ఇదే పార్టీలో ఉన్నాం. అది మాకు న్యాయం జరగల. సాయి గారు నమస్తే అండి, చెప్పండి ఇది ఏం కూర అండి? దోసకాయ, టమాటా, బంగాళదుంప మిక్సింగ్.
కష్టపడుతున్నారా? మరి ఈ సుమారుగా ఎంతమంది వస్తున్నారని మీకు అంచనా ఉందా సార్? సుమారుగా 400 మంది చిల్లర వస్తున్నారండి. సుమారుగా 400 చిల్లర. ఓకే అండి. అంటే ఒక రోజు పిచ్చి రావచ్చు, తక్కువ రావచ్చు. ఓకే అండి. చాలా విజయవంతంగా నడుస్తుంది. అవునండి. చాలా కరిష్ట ఏదన్నా కానీ రుచికరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మేమంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు కాదు ఈ రోజు కాదు అక్కడ బండి పెట్టిన కాడి నుంచి కూడా గవర్నమెంట్ లేనప్పుడు కూడా సొంతంగా మనం పార్టీ తరఫున చేసినప్పుడు కూడా సేవ చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో ఇది చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఆ రోజు అన్నగారు ఏదైతే తలపెట్టిండో ఆ రోజు అన్నగారి పేరు మీద నడవటాన ఈ క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మళ్ళీ అదే నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నగారు ఆశయ సాధన ఒకటే, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పాన్ని తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తూ మరి ఏం దౌర్భాగ్యం చేశారు, ఇంత పేదోళ్ళు పిక్కోళ్ళు ఉన్న దాన్ని గత 5 సంవత్సరాలుగా మేము పెట్టకపోయినా కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలనే ఆలోచనతో ఏదైతే అన్నగారి సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చి తీసుకోవాలని బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. జనం కూడా చాలా సంతోషంగా పిల్ల జల్ల మొత్తం కూడా వచ్చి తృప్తిగా ఇక్కడ వాలంటీర్లు కూడా లేడీస్ మరి వచ్చినా కూడా మరి ఇక్కడ తినేవాళ్ళు కూడా సహకరిస్తూ మరి ప్రత్యేకంగా ఆడవాళ్ళకు కూడా మంచిగా వచ్చి వాళ్ళు భోంచేసి శుచిగా తీస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంకా చాలా సార్లు క్యాంటీన్లు ఓపెన్ చేసి ఏదైతే మనం ఈ జన్మకి ఇచ్చింది మనం తినటానికే ఏదైతే అన్నగారు సంకల్పం చేశారో ఆ సంకల్పాన్ని మరి ముందుకు తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు ఎల్లకాలం బాబు గారు కొంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు రావూరు సాయిబాబు, చంద్రలపాడు మండలం, ముప్పాల విలేజ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని. థ్యాంక్ యూ సాయి గారు. అదే విధంగా మరి కొంతమంది మాట్లాడటానికి మన కోసం సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా మనం ఇంటర్వ్యూ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాండి. ఏ ఊరు మీది? రాఘవాపురం. ఓకే అండి. మీరు ఈ రోజు ఏదన్నా పని ఉండి ఇక్కడికి వచ్చారా? అప్పుడప్పుడు వస్తుంటారా? ఓకే అండి. మరి మీరు ఇప్పుడు భోజనం చేశారా? భోజనం చేశారా? మరి ఎలా ఉంది, ఎలా అనిపించిందండి మీకు? బాగుందండి. 5 రూపాయలకి ఇలా భోజనం అంటే చాలా. మీ పేరమ్మా? గౌతమి. ఎక్కడి నుంచి? రాఘవాపురం నుంచి వచ్చారు. అప్పుడప్పుడు వస్తుంటారా? మీరు హాస్పిటల్కి వచ్చి వచ్చారా? హాస్పిటల్ కాడికి వచ్చి వచ్చారు. ఓకే, ఇబ్బంది లేదు. మీరు భోజనం చేశారా? ఎట్లా అనిపించింది? బాగున్నాయి. రామారావు అండి. గుడిమెట్ల గ్రామం, లక్ష్మీపురం అండి. లక్ష్మీపురం. మీ పేరు? నా పేరు రామారావు అండి. ఓకే, మీరు భోజనం చేశారా? చేసామండి. ఓకే అండి. మరి ఎంత తీసుకున్నారు ఇక్కడ? 5 రూపాయలు తీసుకున్నారండి. 5 రూపాయలు. 5 రూపాయలు కమ్మని భోజనం పెట్టారండి. ఓకే. మేము నందిగాం పని నుండి వచ్చాం. ఓకే. మరి పల్లెటూరు పక్కన ఏదో రైతు వారి పని మీద వచ్చాం. నందిగాం వచ్చాక అన్నం క్యాంటీన్ కాడికి వచ్చాం. అమ్మగా భోజనం పెట్టారు. ఇది అనేది కొనసాగాలండి. బాగుందండి, శుభ్రంగా ఉంది. ఇక్కడ మరి కర్రీస్ ఒక రకమా 2 రకాల? ఒక రకం బాగానే ఉందండి. ఓకే. మరి సాంబార్ గానీ, సాంబార్ గానీ, కూరలు గానీ మొత్తం నెంబర్ 1 ఉన్నాయండి. చట్నీ కూడా పెట్టారా? చట్నీ కూడా ఉందండి. ఏమండి ఒకసారి వచ్చి ప్లేట్ తీయండి ఒకసారి. जी गांव कहाँ है आपका? पिंडियाला। पिंडियाला से आया क्या? और डेली आता है कि आप कभी कभी आता है? डेली आता। अच्छा है खाना, अच्छा बात है। ओके, तो फिर कैसा लगा आपको? अच्छा है। 5 रुपए लेते, अच्छा बात है। ओके। बाहर कितना ले रहा है? बाहर रहते 100 रुपए करता, 200 रुपए, 150 रुपए करता है। ओके। 5 रुपए में पेट भर को खाना मिलता है। सांभर, दालू, अचार डालता है, कर्री और सालन डालते है। ओके। वो दही भी बात है। ओके। सब भी बात है। खाना बराबर होता, प्लेट खाना बराबर होता। ओके। पानी भी इधर मिल रहा है? हाँ, पानी भी इधर मिलता है। पानी भी अच्छा है। हाथ धोने, पीने,
पेट भर को सब भी अच्छा है, सब भी सेटिंग सब भी अच्छा है। तो फिर चावल पतला मिल रहा है? हाँ चावल पतला जो मोटा नहीं है, अच्छा चावल ही है। ओके, आपका नाम क्या? मेरा नाम खलील रहमान पिंड्याला। खलील रहमान पिंड्याला। ओके अंडी, पिंड्याला నుంచి ऑटो वाला है करके बोल रहा है जी। तो पिंड्याला से हम आया हूँ, बढ़िया हमको लग रहा है। तो चावल भी पतला मिल रहा है करके बोल। మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి? అది కమ్మవారిపాలెం సార్. ఓ కమ్మవారిపాలెం. ఓకే అండి, మీరు ఏం చేస్తుంటారు? నేను ఉద్యోగం చేస్తుంటాను సార్, ప్రైవేట్ ఎంప్లాయీని. ఓకే ఓకే, మరి అప్పుడప్పుడు ఈ రోజు వచ్చాను సార్. నేను గతంలో ఒకసారి తినున్నారా? గతంలో ఇంతకు ముందు మన చంద్రబాబు గారి పాలనలో ఉన్నప్పుడు ఇంతకు ముందు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా పెట్టిన తర్వాత ఈ రోజే సార్ రావడం. ఇక్కడ ఫుడ్ బాగుంది, క్వాలిటీ ఉంది అంటే చెక్ చేద్దామని లంచ్ బ్రేక్ లో వచ్చాను. బాగానే ఉంది, తింటున్నారండి. ఇక్కడ ఈ మన రైతు బజార్లో చేసే వర్కర్లకు కానీ, ఆటో వాళ్ళకి కానీ, మన రిక్షా కార్మికులకు కానీ, మన స్కూల్ పిల్లగాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ ఇక్కడ భోజనం చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇక్కడ క్వాలిటీ బాగుంది, నేను తింటాను కాబట్టి. వృత్తిపరంగా నేను ఉద్యోగం చేస్తుంటాను. ఈ రోజు మంది చెప్తున్నారు లావు బియ్యం పెడుతున్నారు, ఏదో చూపించడానికే కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అవి బాగా లావు బియ్యం అని చెప్పి తెలియజేస్తున్నారు. లేదండి, రియాలిటీలో బాగుంది కదా. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ తింటున్నాను. మా ఇంట్లో ఎలా బియ్యం ఏ రైస్ బియ్యం అయితే ఉన్నాయో అదే బియ్యం వాడుతున్నారు. కొద్ది బియ్యం పెట్టండి, కొద్దిగా జస్ట్ కొద్దిగా సేమ్ రైస్ చూడండి ఒకసారి. ఎవరైతే లావు బియ్యం అలా చెప్తున్నారు కానీ లావు బియ్యం యూజ్ చేస్తున్నారని చెప్పే వారి కోసం డైరెక్ట్ గా మీరు లైవ్ లో చూడండి. సన్న బియ్యం పెడుతున్నారు, మాకు ఇబ్బంది లేదు, అన్ని క్వాలిటీలు బాగున్నాయని తెలియజేస్తున్నారు. భోజనం పరంగా కానీ, ఐటమ్స్ పరంగా కానీ, ఒక కర్రీ, సాంబారు, పచ్చడి, పెరుగు, రైస్ అంతా బాగుందండి. ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి. అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ఎంతో మంది నిరుద్యోగులకి, కార్మికులకి, పని చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని నెగిటివ్ గా పబ్లిక్ చేయమాకండి. ఎంతో మంది భోజనం 5 రూపాయలకి, ఈ రోజుల్లో 5 రూపాయలకి ఏమొస్తుందండి? ఆటో ఛార్జీ కూడా కనీసం 20-30 రూపాయలు ఉంది. 5 రూపాయలకి 4 కూరలు, ఒక పెరిగేసి, ఒక చట్నీ వేసి ఇంత మంచి భోజనం పెడుతుంటే వారం లేని వాళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం, సైకో వాళ్ళు ఏంటంటే ఇంకా ఓటమిని జీర్ణించుకోలేక వాళ్ళ చేసే ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాం, పూర్తిగా ఖండిస్తున్నాం. మాకు ఇక్కడ రైసు బియ్యం బాగుంది, నాణ్యత గల బియ్యం. మాకు 4-5 కూరలు వేస్తున్నారు, పెరుగుంది, పచ్చడి ఉంది, అన్ని బాగుంది. రైస్ పరంగా అయితే బాగుందండి. అన్నా క్యాంటీన్ వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. దీనివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? నా పేరు ఆకుల వెంకయ్య బాబు అండి, అలియాస్ టింకు. మాది కమ్మవారిపాలెం. ఓకే, ఎంత తీసుకున్నారండి రైస్? 5 రూపాయలు తీసుకున్నారండి. ఓన్లీ 5 రూపీస్. నేను 10 ఇచ్చాను, 5 రూపీస్ చేంజ్ ఇచ్చారు నాకు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి కృతజ్ఞత భావంతో ఎటువంటి సందేశం మీరు తెలియజేస్తారు సార్? మేము ఇక్కడ మా మేడం గారు తంగిరాల సౌమ్య గారి ద్వారా కానీ, మా నుంచి కానీ, మా ఊరి కమ్మవారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే 5 రూపాయలకి ఈ రోజుల్లో ఏమీ రావట్లేదండి. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో మంచి భోజనం, టిఫిన్, ఉదయం టిఫిన్ కూడా చూసాము. టిఫిన్ 3 ఇడ్లీ ఉప్మా పెట్టారండి. ఉదయం కూడా టిఫిన్ బాగుంది, ఇప్పుడు భోజనం బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపున, ప్రజల తరపున, ఈ అన్నా క్యాంటీన్కి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ ద్వారా, మేము ప్రతి ఒక్కళ్ళ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అండి. ఈ ప్రభుత్వానికి మేము తింటున్న అన్నం సాక్షిగా చెబుతున్నాం. ఎంతో కృతజ్ఞత. వారి ఆరోగ్యం కూడా బాగుండి ఇంకా పేద ప్రజలకు ఎన్నో మంచి పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఏ ఊరు నుంచి అండి? నేను కూడా కమ్మవారిపాలెం నుంచి వచ్చాను. నేను ఫైనాన్స్ లో ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రోజు మా అమ్మగారికి హెల్త్ బాగోక అన్నం భోజనం నాకు కట్టలేదు. ఇప్పుడు నేను బ్రహ్మాండంగా 5 రూపాయలు పెట్టి కడుపు నిండా తింటున్నాను. ఇది బియ్యం బాగోలేదు, రైస్ బాగోలేదు చేసే ప్రచారం ఫేక్ ప్రచారం. ఇది ఓన్లీ రాజకీయం కోసం మాత్రమే ఆ ప్రచారం చేస్తున్నారు సార్. నువ్వు కడుపు నిండా అన్నం పెట్టే వాళ్ళని పెట్టనీడన్నట్టు ఇది జగన్ ప్రభుత్వం చేస్తున్న డ్రామా మాత్రమే. మంచి పనిని అడ్డుకునే క్రమంలో చేస్తున్న ఫేక్ ప్రచారం మాత్రమే. నేను ఒకటే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా. నేను 15,000 రూపాయలు జాబ్ చేసేవాడికి నాకే భోజనం దొరక నేను వచ్చాను. 5,000 రూపాయలు, 6,000 రూపాయలు జీతాలతో చేసేవాళ్ళు చాలా మంది 100 రూపాయలు పెట్టి భోజనం చేసే స్థితిలో లేరు. నెలకి 4,000, 5,000 రూపాయలు అవుతాయి ఒక్క పూట భోజనానికి. 5 రూపాయలకు భోజనం పెట్టి వాళ్ళు కడుపు నింపుతున్నారంటే మీరు చాలా పుణ్యం చేస్తున్నారు సార్. ఎవరో మాటలు విని మీరు భయపడొద్దు. మీకు తోడుగా మేమున్నాము, ప్రజలున్నారు.
భోజనం బాగోకపోతే మన ఇంట్లోనే మనం తినమండి, ఇక్కడికి వచ్చి ఎందుకు తింటాము? భోజనం బాగుంది కాబట్టి తింటున్నాము. 5 రూపాయలకి టీ కూడా రావట్లేదు సార్, టీ కూడా రావడం. ఇప్పుడు బ్రహ్మాండంగా భోజనం చేస్తాను, పప్పు వేసుకొని తిన్నాను, కూర వేసుకొని తిన్నాను, ఇప్పుడు పెరిగేసుకొని తింటాను, పెరిగేసుకొని కూడా తింటాను, బ్రహ్మాండంగా కడుపు నిండా తింటున్నాను. ఫేక్ ప్రచారం చేసే రాజకీయవేత్తలకు ఒకటే చెప్తున్నా, మీ వల్ల అయితే ఏమీ కాదు. చంద్రబాబు గారికి తోడుగా మేమున్నాము. అన్నం బాగోలేదు, రైస్ బాగోలేదు అని చెప్పకండి. మీలా కోట్లు పెట్టి తినే స్తోమత మాకు లేవు. 5 రూపాయలకు సన్న బియ్యం వస్తున్నాయి, చూడండి, రండి, మీరు కూడా రండి. 5 రూపాయలు తీసుకుని మీరు రండి, తిని చెప్పండి. ఇట్లా ఫేక్ ప్రచారాలు చేయొద్దు. కడుపు నిండా భోజనం తినే వాళ్ళని తినవ్వండి. నోటికాడ కూడా తీయాలనుకుంటే మీరు సర్వనాశనం అయిపోవడం ఖాయం, తథ్యం. ఆల్రెడీ అయిపోయారు. 150 నుంచి 11 దిగారు, ఇంకా 11 నుంచి 1 దిగాలా? చేసుకోండి ఫేక్ ప్రచారం. పక్కా చెప్తున్నా, కడుపు నిండా తినేపోతా. మీ ఫేక్ ప్రచారాలు ఇక్కడ ఎవరు నమ్మడం. మీ నుంచి మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా. ఒకప్పుడు నేను రాజకీయం చూశాను, ఎంత దరిద్రంగా ఉందంటే ఇప్పుడు నిజమైన పాలన వచ్చిందని సంతోషంగా ఉన్నాం సార్. మీ పాలన కంటిన్యూ చేయండి. కుక్కలు మరుగుతాయి, ఎన్నో మరుగుతాయి. ఇది పేదలకు, ఏ పార్టీ అని చూడట్లేదు, పేదలకు కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం. దీన్ని కంటిన్యూ చేయండి. ఇంకా 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 క్వాలిటీ ఇద్దాం, నో ప్రాబ్లం. వాళ్ళ మాటలు విని మాత్రం ఏం కింద పడాల్సిన అవసరం లేదు. అది రాజకీయ పరంగా ఓర్చుకోలేక జగన్ ప్రభుత్వం చేస్తున్న ఫేక్ ప్రచారం. ఇది మీకు ఫుల్ సపోర్ట్ గా మేమున్నాము. సూపర్ గా ఉంది సార్, భోజనం మాత్రం సూపర్ గా ఉంది. 5 రూపాయలకు భోజనం అంటే కడుపు నిండా తినే వెళ్తా, రోజు తింటా. జగన్ కాదు కదా, ఎవరు చెప్పినా సరే అందరం మేము రోజు ఇక్కడే తింటున్నాం, తినే వెళ్తాం. మాకు 15,000 రూపాయల జీతంలో ఇక్కడ తినటం వల్ల ఇంటికి పూర్తి శాలరీ అందిస్తున్నాం, పిల్లగాలను చదివించుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. అదే బయట తింటే 15,000 రూపాయలు, 7,000 రూపాయలు భోజనానికి అయిపోతుంది సార్ మాకు. అంతేగాని కడుపు నిండా అన్నం పెట్టే వాళ్ళని కించపరిచి ఈ భోజనాన్ని దూరం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. 11 నుంచి 1కి పోవడం మీరు ఖాయం, తథ్యం. పాతాళ లోకానికి ఆల్రెడీ పోయారు. ఇంకా ఒక మనుషుల్లాగా నడుచుకొని కొద్దిగా తోడుగా ఉండి, ప్రభుత్వానికి తోడుగా ఉండి మంచి పనులు నిలవండి, నిలిచిపోండి. అది మంచిది. ఏదైనా సరే కాడ కూడు తీసేవాడు ఎవడైనా సరే బాగుపడడు. ఆల్రెడీ తీశారు, మీరు కిందకి వెళ్ళారు, తీశారు కాబట్టి వెళ్ళారు. అదే ఇది కంటిన్యూ అయి ఉంటే ఎంతో కొంత మీరు నికరంగా ఉండేవాళ్ళ. ఇప్పుడు మళ్ళీ తీయాలనుకుంటున్నారు, దేనికి పనికిరారు. ఇది మాత్రం వాస్తవం. నా పేరు శ్రీనివాస్ సార్, గ్రామం నా పేరు శ్రీనివాసు, గ్రామం కమ్మవారిపాలెం. థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ లోకేష్ సార్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు. ఇది ప్రజల తిరుగుబాటు. గత 2-3 రోజుల కిందట మన అన్నా క్యాంటీన్లో భోజనం చేశారండి? చేసామండి. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎన్ని రకాల కూరలు పెడుతున్నారు? 2 రకాల కూరలు, ఒక పప్పు, సాంబారు, పేరు పెట్టారు. ఓకే, మరి అండి బయట అందరూ బియ్యం తీసుకొచ్చి పెడుతున్నారు, కోటా బియ్యం తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ సన్న బియ్యం అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. వాటి పట్ల మీ ఆలోచన? పెట్టేది సన్న బియ్యమేనండి, బియ్యం ఇస్తున్నారు. నెంబర్ 1 గా ఉన్నారు వాళ్ళు. మంచి సంకల్పంతో ఇస్తున్నారు. అన్నదానం, అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని చెప్పిన ఉద్దేశంతో అన్నదానం చేస్తున్నారు కాబట్టి అని సంకల్పంతో చేస్తున్నారు. మినిమం ఇలా బయట భోజనం చేస్తే 100 రూపాయలు అవుతుంది, ఇక్కడ 5 రూపాయలకే ఇస్తున్నారు. మిగతా 95 రూపాయలకి వాళ్ళ జేబులో పెట్టుకోవడం కానీ వాళ్ళ ఫండ్ తరఫున పెడుతున్నారు. మనకి మంచి చేస్తున్నారు తప్ప హాని అయితే చేయట్లేదు. పేదలు ఏమని చెప్తున్నారంటే, మాకు చాలా సంతోషకరమైన పని చేశారండి, చంద్రబాబు గారు వచ్చి రావడం వలన మాకు భోజనం 5 రూపాయలు దొరుకుతుంది, మేము 400కి 300కి 500కి పని చేస్తున్నా కూడా ఇక్కడ తినడానికి మాకు అవకాశం దొరికింది 5 రూపాయలకి. లేదా మాకు డైలీ మధ్యాహ్నం పూట 100 రూపాయలు ఖర్చు అవుతుంది, మరి సాయంత్రం పూట 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ క్యాంటీన్ పెట్టడం వల్ల కాస్త మాకు అమౌంట్ సేవ్ అవుతుందని జనాలు చెప్తున్నారు. దాని పట్ల మీ ఆలోచన ఏమండి? అమౌంట్ సేవ్ అవుతుంది, ప్లస్ ఒక బ్రాండెడ్ అనమాట. అంటే ఏంటి, ఒక తెలుగుదేశం పార్టీ తరఫున కానీ
ఒక పార్టీ లేకపోయినా సరే, అధికారంలో లేకపోయినా కూడా అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేశారండి. అది చంద్రన్న గొప్పదనం అండి. ఒకప్పుడు అధికార పార్టీ లేకపోయినా సరే గాంధీ సెంటర్ లో ఒక వెహికల్ మీద ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేశారండి. ఆ రోజు రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ తో చేశారండి. ఇది ఒక మంచి సంకల్పంతో చేస్తుందే తప్ప ఏది ఆశించట్లేదండి. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదనే ఉద్దేశంతో అన్నదానం చేస్తున్నారండి. ఓకే అండి, మరి గౌరవనీయులు మాన్యులు సీఎం చంద్రబాబు గారికి మీ తరపున ఎటువంటి కృతజ్ఞత? భార్యా బాధిత సంఘానికి అధ్యక్షుడండి. ఓకే అండి, ఇది చేయటం వల్ల చాలా బాగుందనే ఉద్దేశంతో మెనీ థ్యాంక్స్ అని చెప్పడం తప్ప వేరే వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే సొంత ఖర్చులతో చేస్తున్నారు ఈయన గారు. ఓకే అండి, చాలా మంచి పని చేస్తున్నారు. ఓకే అండి, మీ పేరు? నా పేరు అత్యం చిరంజీవి, భార్యా బాధిత సంఘానికి అధ్యక్షుడిని. థ్యాంక్ యూ అండి, బాగా మాట్లాడారు. అమౌంట్ కూడా సేవ్ చేసే విధంగా ఉంది. మరియు 5 రూపాయల్లో ఈ రోజు మాకు టిఫిన్ కూడా, టీ కూడా దొరికే పరిస్థితి లేదు ఈ నందిగాం పట్టణంలో. ఈ అన్నా క్యాంటీన్ మాకు ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉంది, క్వాలిటీగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మంచి క్వాలిటీ అందజేయాలి అని చెప్పి తెలియజేస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు సార్. కెమెరామెన్ రమణతో వరుణ్, యూట్యూబర్. నమస్తే సార్. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, బై.